జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2020లో మాజీ దేశ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని లేఖ రాయడంతో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం శుభ పరిణామమని జనసేన నాయకుడు మనోహర గుప్తా పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో ఈశ్వర్ పుస్తక భాండాగార్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా జన సైనికులు ప్లాకార్డులు పట్టుకుని పవన్ కళ్యాణ్ లేఖ ఫోటోలను పెట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మనోహర్ గుప్తా, ప్రకాష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు 40వ డివిజన్ అధ్యక్షులు అడబాల రాజేంద్ర, అడబాల సత్యనారాయణ, వాసిరెడ్డి సుబ్బారావు, మందపాటి ఉదయ్ భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వడం చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక తెలుగువాడిగా నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బహుభాష కోవిదుడే కాకుండా పివి నరసింహారావు గారు ఆనాడు మరి వరల్డ్ బ్యాంక్ దగ్గర బంగారం అప్పు పెట్టుకుంటే కానీ మనకి గడవని పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అక్కడ నుండి మన అందరం చూసాము. ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణల వలన ఈ రోజున ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నాం పోటీ పడుతూ ఆర్థికంగా. సో ఇలాంటి అభివృద్ధి పందాన్ని మనం రావడానికి కారణం పివి నరసింహారావు గారు. ఒక తెలుగువాడిగా ఆయనకి ఈ భారతరత్న అవార్డుని ఇవ్వడాన్ని ఒక తెలుగువాడిగా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. కార్యక్రమాలు మన భారతదేశానికి ఉపయోగపడి ఈరోజు ఆయన్ని గుర్తించి భారతరత్న ఇవ్వడం అన్నది మేము అందరూ గర్విస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో మంచి స్థానంలో ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ ఆంధ్రప్రదేశ్ని ఏదో దిగజారిన ప్రదేశంలా మార్చేశాడు. రేపు రాబోయే తరంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పివి నరసింహారావు గారు లాగా ఎన్నో సంస్కరణలు తేవాలని కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ పివి నరసింహారావు గారు ఆలోచనల మేరకు పివి నరసింహారావు గారిని మేము 2020లోనే భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అంటే పివి నరసింహారావు గారికి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే గౌరవం 2020లోనే మనం చాటి చెప్పుకున్నాం. ఈరోజు భారతరత్న తీసుకొని పివి నరసింహారావు గారు గొప్పవారయ్యారు. అలాగే ఆంధ్రులుగా మేము కూడా గొప్పవాళ్ళు అయ్యాం. ధన్యవాదాలు అందరికీ.